పెహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్లోని ఓ ప్రముఖ బ్యాంకు లింక్ ఉన్నట్లుగా బయటపడింది. ఉగ్రమూకలు వాడిన ఫోన్లలో ఒకదానికి చెందిన కన్సైన్మెంట్ ఫైనాన్స్ ను పాక్లోని ఫైజల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంకు పేరు వినిపించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు 2 షావోమీ హ్యాండ్ సెట్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటిల్లో ఒకదాన్ని కరాచీకి చెందిన టెక్ సీరత్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఈ కన్సైన్మెంట్ లావాదేవీలకు ఫైసల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసింది. కాకపోతే పెహల్గాం దాడిలో ఈ బ్యాంకు హస్తం నేరుగా ఉన్నట్లు బయటపడలేదని అధికారులు వెల్లడించారు. పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, లజ్నత్ అల్ దవాతో పాటు అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ కువైత్ సంస్థ గతంలో ఫైసల్ బ్యాంక్ తో కలిసి పనిచేశాయి. పాక్లోని 2 ఉగ్ర సంస్థలు ఈ బ్యాంకులో తమ డిపాజిట్స్ ను నిర్వహిస్తున్నట్లు 2007లో అమెరికా పత్రిక ఒకటి తమ కథనంలో పేర్కొంది. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఫైసల్ జాట్ తనడు. అవి షావోమీ రెడ్మీ సిరీస్ కు చెందిన 90 నోట్ 12 ఫోన్లు. వీటిని 2021, 2023లో దిగుమతి చేసుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. అత్యంత కిరాతకంగా గత ఏడాది జరిగినటువంటి పెహల్గాం ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో జరిగినటువంటి తీవ్రవాది దాడి ఏదైతుందో క్రూరంగా చేసిన దాడికి సంబంధించినటువంటి హస్తం పాకిస్తాన్ కు సంబంధించి ఉంది. పాకిస్తాన్ లోనే ఈ మొత్తం ఉగ్ర కోణానికి ఉగ్ర కుట్రకు అక్కడే కేంద్ర బిందువుగా మారింది. అక్కడే ప్లాన్ చేశారన్న దానికైనా స్పష్టమైన ఆధారాలు ఈ రోజు మనం బయటపడ్డాయని చెప్పవచ్చు. సో ఏప్రిల్ 22వ తేదీన 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పెహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పులతో విరుచుకుపడ్డారు. ఒక రకమైనటువంటి హిందువులనే టార్గెట్ గా చేసుకొని అక్కడ వాళ్ళపైన ఇష్టానుసారంగా ఒక కాల్పులు జరిపారు. దీంట్లో 26 మంది మృతి చెందారు. దాదాపు 17 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో ఇదంతా తెలిసిన సంగతి. అయితే అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతోంది, ఇంటరాగేషన్ కొనసాగుతున్న క్రమంలో దీనికి సంబంధించిన కీలకమైన సమావేశం బయటపడ్డది. ఈ పహల్గాం దాడికి సంబంధించి ఉగ్రదాడిలో పాకిస్తాన్ లోని ఒక ప్రముఖ బ్యాంకు లింకు ఉన్నట్లు కూడా ఇప్పుడు తాజాగా విచారణ బయటపడింది. ఎవరైతే తీవ్రవాదులు వాడినటువంటి ఫోన్లు ఉన్నాయో ఫోన్లకు దానికి చెందినటువంటి ఈ కన్సైన్మెంట్ ఫైనాన్స్ ను పాక్ లోని ఫైసల్ బ్యాంకు చేసినట్టుగా గుర్తించారు. సో మొత్తంగా కూడా ఈ ఉగ్ర కుట్రకు పాకిస్తాన్ లోని కరాచీకి సంబంధించినటువంటి అక్కడనే కేంద్ర బిందువుగా మారింది. అక్కడనే ఈ యొక్క వ్యూహరచన జరిగింది. సో ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫైసల్ బ్యాంకే ఇంత నెట్వర్క్ ను విస్తరించి వారికి ఆర్థికంగా సాయం చేసింది అనేది కూడా ప్రాథమికంగా దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తుంది. సో గతంలో అనేకమైనటువంటి ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి అదే ఉగ్రవాదులు చేసిన దాడులు కావచ్చు, ఏదైతే తీవ్రవాదుల దాడులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ బ్యాంకు పేరే వినిపించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు 2 అక్కడ ఎవరైతే ఉన్నారో వారి నుంచి 2 షావోమీ హ్యాండ్ సెట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సో దీంట్లో ఒక దాన్ని కరాచీకి చెందిన టెక్ సీరత్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దిగుమతి చేసుకున్నట్టు కూడా పక్కా స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీనికి తోడు ఈ యొక్క ఎంటైర్ ఈ కన్సైన్మెంట్ కు లావాదేవీలు ఫైసల్ బ్యాంక్ ఫైనాన్స్ చేసింది అనేది ఇప్పుడు ఒక ఎన్ఐఏ విచారణలో కూడా బయటపడడం తెలుస్తుంది. సో కాకపోతే పహల్గాం దాడిలో ఈ ఫైసల్ బ్యాంక్ అనేది నేరుగా లేకుండా త్రూ ఇతర వాటిలో అంత అనుబంధంగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ లింక్ ఈ ఫైసల్ బ్యాంకే పాకిస్తాన్ లోని ఫైసల్ బ్యాంకు కేంద్రంగా ఉగ్రవాదులు భారత్ పై దాడిలో పాల్గొనాలనుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తుంది. సో ఫైసల్ బ్యాంక్ అనేది ఒక తీవ్రవాదులకు కొంత ఫండింగ్ చేసేలాగా ఇప్పుడు మారిందనేది ఒక రకమైనటువంటి ఆందోళన సర్వత్రా ఉంది. సో గతంలో కూడా ఈ ఫైసల్ బ్యాంక్ పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా పెహల్గాం దాడికి విచారణ సందర్భంగా ఆ విషయం మరింత స్పష్టమైంది. విచారణలో కూడా ఈ అంశాలు తెరపైకి వచ్చాయి. సో ఇది పక్కన పెడితే ఇక పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా తో పాటుగా ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నటువంటి కువైట్ సంస్థ గతంలో కూడా ఈ ఫైసల్ బ్యాంక్ తో కలిసి పనిచేశాయనే ఆరోపణలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడ బయటపడ్డట్టుగా తెలుస్తుంది. సో పాక్ లోని 2 ఉగ్ర సంస్థలు ఈ బ్యాంకులో తమ డిపాజిట్లను నిర్వహిస్తున్నాయని 2007లోనే అంటే దాదాపుగా 2 దశాబ్దాల క్రితమే అమెరికాకు సంబంధించినటువంటి పత్రిక ఉన్నటువంటి అమెరికా పత్రిక తమ కథనంలో వెల్లడించింది. పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాది ఫైజల్ జాట్ తనతో పాటు 2 ఫోన్లు తీసుకొచ్చాడు. అవి షావోమీ సిరీస్ చెందిన కావడంతో 90 నోట్ 12 ఫోన్లు. వీటిని 2021లో
దిగుమతి చేసుకున్నట్టుగా కూడా ఈ రెండు ఫోన్లు, ఒకటి 2021, రెండోది 2023లో దిగుమతి చేసుకున్నట్టుగా కూడా ఈ మొత్తంగా కూడా ఈ విచారణ తేలింది. ఎంటైర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ పెహల్గాం దాడికి సంబంధించి విచారణలో అనేకమైనటువంటి కీలక అంశాలు బయటపడుతూ ఉన్నాయి. సో రీసెంట్ గా గత ఏడాది 22వ తేదీన ఏప్రిల్ 22 జరిగినటువంటి దాడిలో 26 మంది చనిపోయింది. అంతా కూడా హిందువులను టార్గెట్ గా చేసుకుని పేర్లు మరి అడిగి ఆ యొక్క ఉగ్ర దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. సో దీనికి సంబంధించి మొదట్లో ఇది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే టిఆర్ఎఫ్ తీవ్రవాద సంస్థగా గుర్తించారు. కాకపోతే ఇది ఒక రకంగా లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. తర్వాత భారత ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా ఈ పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం ఈ విచారణలో భాగంగానే ఈ ఒక్కొక్క అంశం కూడా వెలుగులోకి వస్తుంది. సో ఇప్పటికే ఇంకా రీసెంట్ గా కూడా ఒకవైపు విచారణ కొనసాగుతుంది, మరోవైపు ఎప్పుడైనా సరే పాకిస్తాన్ సంబంధించి కొంతమంది తీవ్రవాదుల నుంచి భారత్ కు ముప్పు ఉందనే ఒక ముందస్తు సమాచారంతోనే భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. సో అల్టిమేట్ గా ఎప్పటి నుంచో భారత్ ఆరోపిస్తున్నట్టుగానే మొత్తం ఈ యొక్క తీవ్రవాదులకు అన్నిటి కూడా ప్రపంచవ్యాప్తంగా, కేవలం భారత్కే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాదం తయారు చేసే దేశంగా మారుతుంది. అది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరంగా దేశంగా మారుతుందని చెప్పేసి పదే ఏదైతే చేస్తుందో వాటన్నిటికి కూడా చేస్తున్నటువంటి వాటికి సరైన ఆధారాలు ఇప్పుడు బయటపడ్డాయని చెప్పొచ్చు ఫైజల్ బ్యాంక్ ద్వారా చెప్పేసి. సో భవిష్యత్తులో కూడా మరిన్ని కొన్ని ఈ విచారణ కూడా మరికొన్ని కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.